హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో అయితే నేను కాకరకాయల కారం అయితే చేశానండి. సో చాలా టేస్టీగాను, అంటే సన్న ముక్కలు కాకుండా ఏ కాయ కాకాయ బారు ముక్కలు రెండు కట్ చేసి అయితే చేశానమాట. చాలా టేస్టీగాను, చాలా బాగుందండి. కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అద్దరిపోయే టేస్ట్తో కాకరకాయల కారం అయితే చాలా బాగుంటుంది. సో నేనైతే ఎలా చేశాను వీడియోలో అయితే చూపిస్తాను అనమాట. నేనైతే 4 కాకరకాయలు పెద్దవి అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఇట్లా బారుకి అయితే ఒక్క కాయని 2 ముక్కలు అయితే చేస్తున్నాను అనమాట. ఈ కాడలతో సహా కట్ చేసుకుంటే బాగుంటాయి అన్నమాట. సో నేనైతే ఇట్లా కట్ చేసి తీసుకుంటున్నాను. 4 ఒక్కొక్కటైతే 2 ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను అనమాట. ఇట్లానే బాగుంటుందండి. సో చిన్న చిన్న ముక్కలు కన్నా కూడా ఇట్లానే టేస్ట్గానే బాగుంటుంది అనమాట. మనకైతే వెంటనే కూడా అయిపోతుంది. నేనైతే 4 కాకరకాయలు తీసుకున్నా కదా, ఇట్లా అన్నీ కూడా బారుకు కట్ చేసుకొని తీసుకుంటున్నాను. సో సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్ట్గానే బాగుంటుంది. నేను ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసి పొయ్యి మీద ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఫ్రై కాబట్టి కొద్దిగా ఎక్కువే వేసుకుంటున్నాను, మరీ ఎక్కువ కాదు. సో మీడియంగా కొంత అయితే ఇంత సరిపోతుంది. సో ఇంక ఈ ముక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ అయితే ఒక్కొక్కటి అందులో వేసేస్తున్నాను అనమాట. సో ఇవైతే గరగర తిప్పకుండా మామూలుగా అటు ఇటుగా లైట్గా తిప్పుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి, ఇరిగిపోకుండా. సో ఇట్లా అయితే నేను వేసుకుంటున్నానండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేస్తానన్నమాట. ఒకసారి ఇదంతా కూడా ఇవన్నీ కూడా పెట్టేసుకొని ప్యాన్లో లైట్గా ఒక 2-3 సార్లు అటు ఇటు కలుపుకొని, అంటే ఆయిల్ కొద్దిగా అంటేటట్టు అటు ఇటు కలుపుకొని ఒక 5-6 నిమిషాల వరకు అలానే ఉంచితే ఫ్రై అయిపోతాయి అన్నమాట, ఎక్కువగా కదల్చకుండా ఉంటే. సో నేను ఇప్పుడు వేయంగానే తిప్పాలి కాబట్టి ఒకసారి అట్లా లైట్గా తిప్పేసేసి ఒక 7-8 నిమిషాలు, ఒక 5-6 నిమిషాలు లేదా ఒక 7 నిమిషాలు అట్లా ఉంచుకుంటే ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఈలోపు ఇందులోకి కావాల్సినవన్నీ మిక్సీ పట్టుకోవాలి. సో నేను ఇంక ఇట్లా ఉంచేసేసి ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని అయితే ఎండు కొబ్బరి ముక్కలు అయితే తీసుకున్నానండి. చున్నులపాయలు కూడా కొన్ని అయితే తీసుకున్నాను అనమాట. ఇందులోకి కొన్ని వచ్చేసి ధనియాలు తీసుకుంటున్నాను. అన్నీ తక్కువ క్వాంటిటీ కాబట్టి తక్కువ తీసుకుంటున్నానండి. సో ఎండుమిరపకాయలు అయితే కొన్ని ఎక్కువే తీసుకున్నాను. కొద్దిగా మంట తక్కువగా ఉన్నాయండి. కావాలంటే ఇందులోకి మామూలుగా పచ్చికారం ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు అనమాట. వేరుశనగ విత్తనాలు అయితే ఇవి ఫ్రై చేసుకున్నాయండి, అవి కూడా కొన్ని అయితే వేసుకుంటున్నాను. సో నేను తీసుకున్నవి 4 కాయలే కాబట్టి ఇవి ఖచ్చితంగా సరిపోతాయి అన్నమాట. శనగపప్పులండి కొన్ని అయితే తీసుకుంటున్నాను, ఇవి కూడా. కరివేపాకులు కూడా కొన్ని అయితే తీసుకుంటున్నాను. సో మనం తీసుకునే కాకరకాయలు ఫ్రైని బట్టే మనం ఈ మసాలా కూడా తయారు చేసుకోవాలి. జీలకర్ర కూడా కొద్దిగా వేసి మెత్తగా అయితే మిక్సీ పట్టానండి. అంటే ఇట్లా బాగా మెత్తగా కాదు, మరీ బరకగా కాకుండా ఇట్లా మీడియంగా పట్టుకుంటే సరిపోతుందన్నమాట. చూడండి, ఇట్లయితే నేను మిక్సీ పట్టేసుకొని తీసుకున్నాను. ఇందులోకి సాల్ట్ నేను ఇందాక వేయలేదండి. సో ముందులే పట్టేటప్పుడే వేసుకోవాలి. ఒకసారి సాల్ట్ వేసుకొని మొత్తం కలిపేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుంటే మళ్ళీ సరిపోతుందన్నమాట. లేదంటే ముందులే వేసుకొని పట్టేసుకోవచ్చు. సో నేను ఒకసారి అయితే ఇట్లా సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఈ కాకరకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి సగం అయితే. సో ఇంక ఇందులోకి కొంత సాల్ట్ అయితే వేస్తున్నానండి. ఇందాక ఆ మసాలాలో కూడా కొద్దిగా సాల్ట్ వేసాను కదా, ఇందులో కాస్తంత తక్కువ అయితే వేస్తున్నాను. సో ఇంకా సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ముక్కలన్నీ కూడా ఇది చేదుగా అట్లా ఏముండదండి, చాలా బాగుంటుంది. రెండు వైపులా కూడా తిప్పుకుంటా కాల్చుకోవాలన్నమాట. మరి బాగా ఫోర్స్గా అయితే తిప్పకూడదు. కొన్ని అయితే కరివేపాకులు వేసానండి. సో వేసి మళ్ళీ ఒక్కోసారి రెండు వైపులా అయితే ఇట్లా తిప్పుకుంటా కాల్చుకోవాలన్నమాట. ముక్క సాఫ్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. చేదు అనేది అస్సలు ఉండదండి. నేను ఇదైతే ఉప్పు అట్లా వేసి ఏమీ కడగలేదు, జస్ట్ మామూలుగానే కడిగాను అనమాట. సో చేదున్నా మంచిదే కదండి. సో ఇప్పుడు అంతా ఒక 80-90% అట్లా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ తయారు చేసుకున్న కారపొడి మొత్తం ఇందులో వేసేసుకుంటున్నాను. ఇందులో వేసుకొని ఒకసారి బాగా అయితే కలుపుకోవాలన్నమాట. ఇట్లయితే ఇప్పుడు ఈ కలిపేటప్పుడు అయితే ముక్కలు ఇరిగిపోతాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకొని కలుపుకోవాలన్నమాట. సో రెండు వైపులు అయితే ఇట్లా కలుపుకొని తీసుకోవాలి, సిమ్లో పెట్టుకొని. ఇట్లా కారం వేసిన తర్వాత ఎక్కువ హైలో పెట్టుకుంటే ఊరకనే మాడిపోతుందండి. సో అందుకే కాస్త సిమ్లో పెట్టుకొని
ఒకటి అట్లా అయితే కలుపుకోవాలన్నమాట. 1, 2 సార్లు కలుపుకోవాలి. సో ఇందులోకి నేను కొద్దిగంత కారం కలుపుతున్నానండి. సో కలర్ కోసం ఇంకాను టేస్ట్ కోసం అయితే కొద్దిగా కారం అయితే కలుపుతున్నాను. సో కారం కలిపిన తర్వాత చూడండి కలర్ అనేది చేంజ్ అవుతుంది. శనగపప్పులు, వేరుశనగపప్పులు ఇవన్నీ వేయటం వల్ల కొద్దిగా లైట్గా తెల్లగా అనిపిస్తుంది. సో అందుకే నేను కొద్దిగా కారం వేసాను అనమాట. సో అట్లా అని మంట ఉండదండి, బాగుంటుంది. ఎందుకంటే నేను చాలా తక్కువే తీసుకున్నాను కాబట్టి మిరగాయలు. సో ఇంక అంతేనండి. వేడివేడిగా కాకరకాయల కారం చూడండి ఎంత బాగుందో. ఇందులో కాస్తంత నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ అదిరిపోతుందండి. అసలు చేదే ఉండదు, చాలా బాగుంటుంది అనమాట. వేడివేడి అన్నంలోకి నేను ఇట్లా కొంత అయితే తీసుకుంటున్నాను కారం. విడిగా పొడి కూడా చాలా బాగుంది. ఈ పొడి కూడా నేనైతే కాస్తంత తిని సో అదిరిపోయే టేస్ట్తో చాలా బాగుంది. కొద్దిగా నెయ్యి వేసుకొని తింటున్నాను అనమాట. చాలా బాగుందండి. సో అంతేనండి ఈరోజు వీడియో అయితే. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నా, ఆల్రెడీ చూసేవాళ్ళు అయినా సరే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. సో ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. కాకరకాయల కారం అదిరిపోయే టేస్ట్తో చాలా బాగుందనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.